బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. మెదక్ జిల్లాలో క్లౌడ్ బర్స్ట్ సంభవించింది. అరగంటలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆటోనగర్ కాలనీ ప్రధాన రోడ్లన్నీ జలమయమైపోయాయి. డ్రైనేజ్ వ్యవస్థ స్తంభించిపోయింది. దీంతో రోడ్లపైకి వర్షపు నీరు చేరుకుంది. వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కేవలం అరగంట 30 నిమిషాల్లోనే 13 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పరిస్థితి ఎలా ఉందో మీరు చూస్తున్నారు. పూర్తిగా జలమయమైపోయాయి రోడ్లన్నీ కూడా. నీటితో నిండిపోయాయి రోడ్లు. క్లౌడ్ బర్స్ట్ సంభవించింది మెదక్ జిల్లాలో. క్లౌడ్ బస్ట్లు సాధారణంగా మనం పర్వత ప్రాంతాల్లోనూ హిమాలయాల వద్ద మాత్రమే వింటూ ఉంటాం. కానీ ఇప్పుడు మనం మెదక్ జిల్లాలో క్లౌడ్ బస్ట్ ని చూస్తున్నాము. ఒక్కసారిగా క్లౌడ్ బస్ట్ కారణంగా వర్షం పెద్ద ఎత్తున కురిసింది. ఒక్క అరగంటలోనే 13 సెంటీమీటర్ల వాన కురిసింది. పరిస్థితి ఎలా ఉందో మనం స్క్రీన్ మీద చూస్తున్నాము. కేవలం అరగంటలో ఎవరు ఊహించలేరు ఇంత పెద్ద వాన కురుస్తుంది, ఇలా ప్రళయంలాగా కనిపిస్తుంది అని చెప్పి. రోడ్లన్నీ కూడా నీళ్లతో నిండిపోయాయి, కాలువల్లా మారిపోయాయి. 13 సెంటీమీటర్ల వాన కేవలం 30 నిమిషాల్లో. ఒక రోజు వ్యవధిలో కురవాల్సినటువంటి వాన ఒక్కసారిగా పడింది. కేవలం అరగంటలోనే పడింది క్లౌడ్ బస్ట్ కారణంగా. మెదక్ జిల్లాలో ఎందుకు ఈ విధంగా క్లౌడ్ బస్ట్ జరిగింది అది తెలియాల్సి ఉంది. వాతావరణ శాఖ అధికారులే చెప్పాలి కారణాలు ఏంటి అనేది. కానీ ప్రస్తుతం మెదక్లోని పరిస్థితిని మీరు చూస్తున్నారు. ఆటోనగర్ కాలనీలోని ప్రధాన రోడ్లు ఏ విధంగా నీళ్లతో నిండిపోయాయో, బస్సులు వెళ్ళడానికి కూడా ఇబ్బంది, ఇంకా వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. పూర్తి వివరాలు అందించడానికి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది వివరించడానికి మా ప్రతినిధి శివతేజ సిద్ధంగా ఉన్నారు. శివతేజ, క్లౌడ్ బస్ట్లు సాధారణంగా మనం ఎక్కడో నార్త్ లోనో పర్వతాలు ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లోనూ వింటూ ఉంటాం. కానీ మెదక్ జిల్లాలో సంభవించడానికి కారణం ఏంటి? వాతావరణ శాఖ అధికారులే ఉంటున్నారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? మరోసారి మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయని చెప్పాలి. దాదాపు ఉదయం నుంచి కూడా మెదక్ జిల్లా వ్యాప్తంగా 13 సెంటీమీటర్ల అతి భారీ వర్షం నమోదైంది. ఇందులో రాజుపల్లిలో 9.2, పాతూరులో 8 సెంటీమీటర్ల భారీ వర్షం నమోదైంది. మొన్నటి వరకు కూడా మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. చాలా వరకు ఆస్తి నష్టం అయితే జరిగింది. ఈ రోజు కూడా ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు మెదక్ పట్టణంలో, ముఖ్యంగా టౌన్ లో ఉన్నటువంటి ప్రధాన రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి అయితే కనిపించింది. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో నీరంతా కూడా పూర్తిగా వచ్చి చేరింది. ఇక అలాగే మెదక్ పట్టణంలో గాంధీనగర్ తో పాటు ఆటోనగర్ కాలనీలో కూడా వరద నీరు భారీగా చేరింది. ఇక రామదాస్ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్ వరకు ఉన్నటువంటి ప్రధాన రోడ్ ఏదైతే ఉంటుందో అది కూడా భారీగా వరద నీరు చేరడంతో జేసీబీల సహాయంతో ఆ నీరునంతా కూడా తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు అధికారులు. మొన్నే దాదాపు 2 వారాల క్రితమే మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురిసిన నేపథ్యంలో మరోసారి వర్షాలు రావడంతో అక్కడ ఉన్నటువంటి జనాలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ప్రధాన రోడ్లన్నీ జలమయం కావడంతో అటు వాహనదారులతో పాటు ప్రజలు కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు అయితే ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ శివతేజ, థ్యాంక్ యూ. మొన్ననే భారీ వర్షాలు కురిశాయి. రెడ్ అలర్ట్ లో ఉండింది మెదక్ జిల్లా. ఇప్పుడు ఒక్కసారిగా క్లౌడ్ బర్స్ట్ సంభవించింది. మెదక్లో పరిస్థితిని మీరు చూస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న సిచ్యువేషన్ ఒక్క అరగంటలోనే 30 నిమిషాల్లోనే 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో పరిస్థితి ఎలా మారిపోయిందో మనం చూస్తున్నాము. తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు జనం. రోడ్ల మీదకి పూర్తిగా వర్షపు నీరు చేరుకుంది. రోడ్లన్నీ కూడా నీటితో నిండిపోయాయి.